పశ్చిమాసియా యుద్ధం త్వరలో ముగించేందుకు అమెరికా సిద్ధమవుతోందా? అధ్యక్షుడు ట్రంప్ మే నెలలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ కానున్న నేపథ్యంలో ఈ ప్రచారం జరుగుతోంది. కాల్పుల విరమణ కోసం అమెరికా విధించిన 15 డిమాండ్లకు ప్రతిగా 5 షరతులను పెట్టింది ఇరాన్. ఓవైపు శాంతి ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు ఇరు పక్షాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ తరపున యెమెన్కు చెందిన హౌతీలు కూడా రంగంలోకి దిగుతున్నారు. అమెరికా మరింత సైన్యాన్ని పశ్చిమాసియాకు పంపుతోంది. మీ పిల్లలను నరకానికి పంపడానికి సిద్ధపడొద్దని ఐఆర్జీసీ అమెరికా ఇజ్రాయెల్ ప్రజల్ని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఓవైపు యుద్ధ ముగింపు దశగా చర్చలు జరుగుతున్నా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హర్ముజ్ జలసంధికి ఆనుకొని ఉన్న బందర్ అబ్బాస్లో జరిగిన దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నావికాదళ అధిపతి అలీ రెజా మరణించారు. అలీ రెజాని హతమార్చిన దాడి వెనుక ఐడిఎఫ్ ఉందని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు పోస్ట్కు ధృవీకరించాయి. అదే దాడిలో పలువురు ఉన్నత నావికాదళ సహాయకులు కూడా మరణించారని ఆ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి 5 రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ దాడి జరిగింది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత పెంచుకుంటోంది. కాల్పుల విరమణ ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత కీలకంగా మారింది. ఇరాన్కు మద్దతుగా యుద్ధక్షేత్రంలోకి దిగేందుకు యొమాన్ అన్సరుల్లా వర్గానికి చెందిన హౌతీ మిలిటెంట్లు సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ఇరాన్ మీద దాడులు మొదలైనప్పటి నుంచి హౌతీలు అప్రమత్తంగా ఉన్నారు. యొమెన్, అరేబియన్ ద్వీపకల్పం, ఎరిత్రియా దేశాల మధ్యనున్న వ్యూహాత్మక జలసంధి బాబ్ ఎల్ మందెబ్ను నియంత్రించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. హౌతీలు రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి మరింత పెరగనుంది. సముద్ర మార్గాలను స్తంభింపజేసే సత్తా ఇరాన్తో పాటు అన్సారుల్లాకు కూడా ఉంది. బాబ్ ఎల్ మందెబ్ జలసంధిలో తమ సత్తాను చూపించేందుకు అన్సరుల్లా శ్రేణులు తయారుగా ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు అత్యంత కీలకమైన కర్గ్ ఐలాండ్ను రక్షించుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా దళాలను అక్కడ అడుగు పెట్టకుండా ఇరాన్ భారీగా మందుపాత్రలు అమర్చినట్టు సమాచారం. పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించే లక్ష్యంతో అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ ఇప్పటికే తిరస్కరించింది. యుద్ధ విరమణ అనేది ఇరాన్ సొంత నిబంధనలు, కాలపరిమితి మేరకే జరుగుతుందని 5 షరతులు విధించింది. అవి ఇలా ఉన్నాయి: ఇస్లామిక్ రిపబ్లిక్పై శత్రువులు చేసే దురాక్రమణను, హత్యను పూర్తిగా నిలిపివెయ్యాలి. యుద్ధాన్ని తిరిగి రుద్దకుండా చూసేందుకు పటిష్టమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి. యుద్ధంలో జరిగిన నష్టాలకు తగిన పరిహారం చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలి. అన్ని రంగాల్లో అన్ని ప్రతిఘటన బృందాలు విషయంలో యుద్ధాన్ని ముగించాలి. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమ హక్కుకు అంతర్జాతీయ గుర్తింపు, హామీలు ఇవ్వాలి. జెనీవాలో జరిగిన 2వ విడత చర్చల సందర్భంగా తాము విధించిన డిమాండ్లకు ఈ 5 షరతులు అదనమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ షరతులకు అమెరికా, ఇజ్రాయెల్లో ఒప్పుకోకపోతే ఇక ఎలాంటి చర్చలు జరగవని తేల్చి చెప్పింది. అంతకుముందు అమెరికా 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్కు పంపడం తెలిసిందే. ఓవైపు యుద్ధం ముగింపు విషయంలో ఎలాంటి చర్చలు జరగట్లేదని ఇరాన్ చెబుతుండగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు కొనసాగుతున్నట్టు పదే పదే చెబుతున్నారు. ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేయపడింది, కానీ ఆ విషయం వారు బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే సొంత ప్రజల చేతుల్లోనే హత్యకు గురవుతారని వారు భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారాయన. అంతేగాక ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఉండాలని ఆ దేశ నేతలు తనను అడిగినట్టు ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. అయితే తాను అలాంటి పదవిని కోరుకోవట్లేదని, అందుకే వారి అభ్యర్థనను తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో భారీ విజయం సాధించబోతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. The head of a country that wanted that job less than being the head of Iran. I don't want it. We listen to some of the things they say. We hear them very clearly. They say, I don't want it. We'd like to make you the next supreme leader. No, thank you. I don't want it. ఇప్పటికే పశ్చిమాసియాలో 50,000 మంది అమెరికా సైనికులు ఉన్న నేపథ్యంలో అదనంగా మరో 1,000 మంది సైనికులను పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చర్యలన్నీ చూస్తే అమెరికా ఒకవైపు చర్చలకు సిద్ధమవుతూనే మరోవైపు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు మోసపూరిత మాటలు విని మీ పిల్లలను నరకానికి పంపొద్దని అమెరికా, ఇజ్రాయెల్ ప్రజలను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. ఇరాన్పై దండయాత్రకు వచ్చే సైనికులను సముద్రంలోనే ముంచేస్తామని, ఆచూకీ లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
ట్రంప్, నేతన్యాహు యుద్ధోన్మాదులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఐఆర్జీసీ తెలిపింది. అమెరికాకు విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉంటే యుద్ధాన్ని త్వరలో ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన తన సహచరులతో పంచుకున్నారని చెబుతున్నారు. ఈ వారాల్లోనే ఈ ఘర్షణకు ముగింపు పలకాలన్న యోచనలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ మీద ఈ యుద్ధాన్ని 4 నుంచి 6 వారాల్లో ముగిస్తామని ఇదివరకే ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. మార్చి 20న కూడా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 4 వారాలవుతుంది. ఈ గడువుకు ఇంకో 2 వారాలు ఉన్నాయి. ఈ గడువు గురించి ట్రంప్ ప్రస్తావించడం వెనుక రాజకీయ, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. మే నెలలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జిన్పింగ్తో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ భేటీకి ముందే ఈ వివాదాన్ని ముగించాలన్న యోచనలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది.